హాకీ బ్యాట్ తీసుకొని రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్తే వాళ్ళ మమ్మీ హాయిగా పడుకొని నిద్రపోతుంది. నిద్రపోయే ఆ మమ్మీని ఇంత చిన్న పిల్లోడు అంతే హాకీ కర్ర తీసుకొని కొడితే తల బొక్కలైపోయింది. ఒక్కేటి కొట్టి ఇడిచిపెట్టాడా? లేదు. రెండిట్లు కొట్టి వదిలిపెట్టాడా? లేదు. దాదాపు 7-8 ఏట్లు కొట్టేశాడు. తల నుజ్జు అయిపోయింది. ఎవరు కొట్టింది? ఎవరిని చంపారు? తల్లిని కొడుకు చంపాడు. ఇప్పుడు పోలీసులు వచ్చారు, వాని పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎరా ఎందుకు చంపవరా? ఆమె అమ్మ కదా, మమ్మీ కదా, నిన్ను కనింది కదా, అలా మమ్మీని ఎందుకు చంపావరా అంటే వాడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఒకే ఒక మాట చెప్పాడు. మా మమ్మీ నాకు 3 రోజుల నుంచి సెల్ ఫోన్ ఇవ్వలేదు. పిచ్చెక్కిపోతుంది నాకు, మెంటల్ ఎక్కిపోతుంది నాకు. ఆ సెల్ ఫోన్తో నాకు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో ఆహ్లాదం. దానికి వాడు సెల్లుకు అడిక్ట్ అయిపోయాడు. కన్న తల్లినైనా చంపడానికి సిద్ధమైపోయాడు. కానీ ఆ సెల్ ఫోన్లో ఆ ఆనందాన్ని ఆస్వాదించకుండా ఎవరు ఆపినా వాళ్ళని చంపడానికైనా సిద్ధమైపోయాడంటే ఒక్కసారి ఆలోచన చేయండి. సాతాను మనిషిని ఎందులో ఆనందింపజేస్తుందో మీరు అర్థం చేసుకోండి. మీకు బాగా అర్థమవుతుంది. చిన్న పిల్లలు మొదలుకొని అంతెందుకండి, అది అన్నం తినకపోతే చిన్న దోగాడు, దానికి సెల్ ఫోన్ ఇచ్చా అది ముందర పెట్టుకొని మంచి పెద్ద మంచి లెక్క చూసుకుంటా దానికి అన్నం ఇచ్చి దానికి సెల్ ఫోన్ ఇచ్చాను అన్నం తినేది. అవునక పాలు తాగాలంటే అన్నం సెల్ ఫోన్ ఇవ్వాలా, సెల్ ఫోన్ చూసుకుంటే పాలు తాగుతుంది అనమాట, సెల్ ఫోన్ చేసుకుంటే అన్నం తింటుంది. అర్థమవుతుందా? మంచిగా నేర్పిస్తున్నారు పిల్లలకు, ఎక్సలెంట్. మీ పిల్లలు చాలా వర్ధిల్లుతారు.